బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తమిళనాడులో జరిగిన ఎలక్షన్ సంబంధించి ఎగ్జిట్ పోల్ ఫలితాలు సాయంత్రం వెల్లడించారు. అయితే ఈ ఎగ్జిట్ పోల్ ఫలితాల్లో ఒక షాకింగ్ సంఘటన. టీవీకే విజయ్ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అధికారంలోకి రాబోతున్నాడు అనేది యాక్సిస్ మై ఇండియా అనేటువంటి ఒక సర్వే సంస్థ ఎగ్జిట్ పోల్ ఫలితాన్ని ఇచ్చింది. సో మిగిలినటువంటి పీపుల్ పల్స్ కానీ, చాణక్య స్ట్రాటజీస్ కానీ, చాణక్య సర్వే కానీ, మిగిలిన స్ట్రాటజీస్ సంబంధించిన ఇతరత్ర ఎగ్జిట్ పోల్స్ అన్నీ కూడా డిఎంకే అధికారంలోకి రాబోతోంది. అక్కడ ఉన్నటువంటి స్థానాలతో పోలిస్తే 118 స్థానాల్లో అక్కడ ఎవరైతే గెలుస్తారో వాళ్ళు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారు. సో 118 స్థానాల్లో డిఎంకే గెలవబోతోంది. 122 to 132 అనేది మ్యాట్రిక్స్ సర్వే ఇచ్చింది. ఏఐడిఎంకే 87 to 100 సీట్స్ రాబోతుంది అనేది మ్యాట్రిక్స్ సర్వే ఇచ్చింది. ఇక టీవీకే 20 to 21 ఆల్మోస్ట్ 10 నుంచి 15, 20, 21 ఇంతవరకే అన్నట్టుగా మిగిలిన సర్వే సంస్థలన్నీ కూడా ఆ రిపోర్ట్ని ఇచ్చాయి. కానీ యాక్సిస్ మై ఇండియా ఇచ్చినటువంటి ఈ సర్వే ఫలితం మాత్రం అందరినీ షాక్కు గురి చేసింది. యాక్సిస్ మై ఇండియా ఇచ్చింది ఏకంగా 98 నుంచి 120 స్థానాల్లో టీవీకే విజయ్ గెలవబోతున్నారు అనేది యాక్సిస్ మై ఇండియా ఇచ్చిన సర్వే. 98 నుంచి 120 మొత్తంగా అక్కడ ఉన్న సీట్లు 294. 118 స్థానాలు ఎవరైతే గెలుస్తారో అక్కడ మ్యాజిక్ ఫిగర్ వాళ్ళు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారు. కానీ ఇక్కడ మనం ఆ ఓట్ షేర్ మీకు ఆ స్క్రీన్ షాట్ కూడా చూపిస్తాను నేను. ఇఫ్ పాసిబుల్ యాక్సిస్ మై ఇండియాకి సంబంధించి రిట్రైవ్ చేసే ప్రయత్నం చేయండి. సో యాక్సిస్ మై ఇండియా ఇచ్చినటువంటి ఆ సర్వే ఎగ్జిట్ పోల్ ఫలితాల్లో అలియన్స్ డిఎంకే మొత్తం కలిపి డిఎంకే, కాంగ్రెస్, డిఎండికే, వీసీకే, సిపిఐఎం, సిపిఐ, ఐయుఎంఎల్ ఇవన్నీ పార్టీలు కలిపి 35% ఓట్ షేర్తో 92 to 110 సీట్స్ సాధించబోతోంది అనేది యాక్సిస్ మై ఇండియా ఇచ్చిన మాట. 35% ఓట్ షేర్తో. అయితే టీవీకే విజయ్ మాత్రం సింగిల్ లార్జెస్ట్ పార్టీగా 35% ఓట్ షేర్తో 98 to 120 సీట్స్ అంటే ఆల్మోస్ట్ మ్యాజిక్ ఫిగర్ దాటి 1-2 స్థానాలు ఎక్కువగా రాబోతున్నాయి. ప్రభుత్వాన్ని కూడా ఏర్పాటు చేసే అవకాశం ఉంది అనేది ఆయనకు అనుకూలంగా యాక్సిస్ మై ఇండియా ఇచ్చిన సర్వే. ఆ తర్వాత ఏఐఏడిఎంకే అన్నాడీఎంకేకి సంబంధించి చూస్తే 23% ఓట్ షేర్తో 20 నుంచి 30 స్థానాలకే పరిమితం అవుతోంది. 20 నుంచి 30 స్థానాలకే అన్నాడీఎంకే పరిమితం అవుతుంది అనేది యాక్సిస్ మై ఇండియా ఇచ్చిన సర్వే ఫలితం. మీరు చూస్తున్న ఆర్టీవీ స్క్రీన్ పై చూడండి. యాక్సిస్ మై ఇండియా ఇచ్చిన సర్వే ఫలితం ప్రకారంగా డిఎంకే 92 to 110 సీట్స్ 92 నుంచి 110 స్థానాలు గెలుస్తుంది. అన్నాడీఎంకే 22 నుంచి 30 స్థానాలు గెలుస్తుంది. ఇక టీవీకే 98 నుంచి 120 స్థానాలు గెలవబోతోంది. టీవీకే పార్టీ పెట్టింది కూడా గట్టిగా ఏడాది కాలం, అంతే. ఏడాది కాలంలోనే చాలా తక్కువ సమయంలోనే అత్యధిక మెజార్టీ సాధించేటువంటి పార్టీగా ఎదగబోతోందా? సో ఒక ఎమోషన్గా టీవీకే విజయ్ని తమిళనాట ప్రజలు తీసుకున్నారనుకోవాలా. సో తమిళనాడులోని ఇప్పుడు ఈ యాక్సిస్ మై ఇండియా సర్వే ఒక రకంగా సంచలనంగా మారింది. సో యాక్సిస్ మై ఇండియా ఇచ్చినటువంటి టీవీకే రిజల్ట్ ఒక్కసారిగా ఇప్పుడు పబ్లిక్లో ఒక షాక్ గురి చేసింది. మరి పోనీ వేరే పోల్స్తో కంపేర్ చేద్దాం. ఇఫ్ పాసిబుల్ పీపుల్స్ పల్స్, చాణక్య స్ట్రాటజీ ఆ రిజల్ట్ కూడా చూపించండి. సో ఆ రిజల్ట్ ప్రకారంగా చూస్తే ఇది కొంత డిఫరెంట్గా కనబడుతోంది. బికాజ్ పీపుల్స్ పల్స్ ఇచ్చింది 10 to 14 అని, మ్యాట్రిక్స్ ఇచ్చింది 10 to 12 అని, చాణక్య స్ట్రాటజీ ఇచ్చింది 20-24 అని. కానీ ఇక్కడ ఫైనల్గా యాక్సిస్ మై ఇండియా మాత్రమే సింగిల్ లార్జెస్ట్ పార్టీ గెలవబోతుందని ఇచ్చారు. సో తమిళగా విక్టరీ కజగం అంటే తమిళనాడు విక్టరీ ఫెడరేషన్ అని అర్థం. సో ఇది February 2nd, 2024 స్టార్ట్ చేసిన పార్టీ. సో 2024 February 2nd అంటే ఆల్మోస్ట్ 2 years ఫినిష్ చేసుకుంది. ఆ ఫార్మేషన్ డేట్ తమిళ స్టార్ హీరో స్టార్ట్ చేసిన పార్టీ ఇది. సో 2 years ఫినిష్ చేసుకుంది. February 2024 అండ్ February 2025 అండ్ February 2026 2 yearsలోనే ఇంతటి స్థాయిలో విజయం సాధించగలిగిందా? 2 yearsలోనే అక్కడ పబ్లిక్ ఇంతటి స్థాయిలో పార్టీని యాక్సెప్ట్ చేసి వాళ్ళు హక్కున చేర్చుకున్నారా? 98 to 124 సీట్స్. ఇట్స్ నాట్ ఏ సింగిల్, ఒక చిన్న విషయం కాదు అది. పీపుల్ పల్స్ ఇచ్చింది ఎంత అంటే 18 నుంచి 24 స్థానాలు పీపుల్ పల్స్ ఇచ్చింది. ఏకంగా 100 స్థానాలు అధికంగా వస్తాయా? 98 నుంచి 124 వస్తాయా? ఇది నిజంగా షాకింగే. యాక్సిస్ మై ఇండియా ఇంకా ఇదే కాదు, చాలా విషయాలు చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఏంటంటే కంటిన్యూషన్లో సో డిఎంకేకి 35%, టీవీకేకి 35%, సో 35%. ఇంకో వైపుగా ఎన్టీకే 3%. సో ఇవన్నీ పార్టీలు కలిపి ఒక స్ట్రాటజీ ఇచ్చింది. సో కొన్ని సామాజిక వర్గాల వారు క్యాస్ట్ వైజ్ ఓట్లు ఎలా ఉన్నాయంటే 1 year అనేటువంటి కమ్యూనిటీకి సంబంధించి డిఎంకే వైపుగా లేరు, వాళ్ళంతా అత్యధికంగా టీవీకే వైపుగానే ఉన్నారు. ఇది ఫస్ట్ రిజల్ట్ యాక్సిస్ మై ఇండియా ఇచ్చింది. ఇక నదర్ అనేటువంటి ఆ కమ్యూనిటీకి సంబంధించిన 35%
వాళ్ళకి 3% మొత్తంగా ఉంటే దాంట్లో 35 స్థానాల్లో డైరెక్ట్గా టీవీకే గెలవబోతుందని, తర్వాత వెల్లార్లో అంటే ఆల్మోస్ట్ డిఎంకేకి అన్నా డిఎంకేకి నెగిటివ్ అనేటువంటి ప్రతి చోట టీవీకేకి పాజిటివ్గా మారింది. టీవీకేనే అక్కడ అద్భుతమైన రిజల్ట్ సాధించబోతున్న రకంగా ఇచ్చిన మాట. మీరు ఇంకొక రిజల్ట్ చూస్తున్నారు ఎగ్జిట్ పోల్స్లో. ఎగ్జిట్ పోల్స్ ఒకసారి ఆ రెండు పక్క పక్కన పెట్టే ప్రయత్నం కూడా చేస్తాను నేను, పొలిటికల్ ల్యాబొరేటరీ అండ్ యాక్సిస్ మై ఇండియా. సో పొలిటికల్ ల్యాబొరేటరీకి సంబంధించి మీరు రిజల్ట్ చూస్తుంటే దాంట్లో డిఎంకే 135 to 140 అంటే మ్యాజిక్ ఫిగర్ 118ని దాటేసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్న అనేది 135 to 140 ఇచ్చిన రిజల్ట్ పొలిటికల్ ల్యాబొరేటరీ. ఇదే పొలిటికల్ ల్యాబొరేటరీ అన్నా డిఎంకేకి 80 to 90 ఆల్మోస్ట్ ఇచ్చింది, 80 నుంచి 90 స్థానాల సీట్లు సాధించే అవకాశం ఉన్నట్టుగా ఇచ్చింది. ఇక టీవీకేకి కేవలం 10 నుంచి 15 మాత్రమే, 15 నుంచి 15 స్థానాల్లో మాత్రమే గెలుస్తుందని టీవీకేకి ఇచ్చింది. కానీ నిజంగా ఇది యాక్సిస్ మై ఇండియా అనేటువంటి పొలిటికల్ సర్వే, ఎగ్జిట్ పోల్ సర్వే, రైట్? మీరు చూస్తున్నారు చూడండి, పక్కనే డిఫరెన్స్ చూడండి, యాక్సిస్ మై ఇండియా అండ్ పొలిటికల్ ల్యాబొరేటరీ. యాక్సిస్ మై ఇండియా చూస్తున్నాం, తమిళనాడు ఎలక్షన్ రిజల్ట్ సంబంధించి యాక్సిస్ మై ఇండియా డిఎంకేకి 90 to 110. సో పక్కనే చూడండి, డిఎంకేకి 135 to 140 పొలిటికల్ ల్యాబొరేటరీ. సో అన్నా డిఎంకేకి యాక్సిస్ మై ఇండియా ఇచ్చింది 22 to 30. సో ఇటువైపు పొలిటికల్ ల్యాబొరేటరీ ఇచ్చింది 82 to 85. ఇక్కడ షాకింగ్ ఏంటి చూడండి, టీవీకే తమిళగా వెట్రి కజగం. సో తమిళగా వెట్రి కజగం విజయ్ పార్టీకి యాక్సిస్ మై ఇండియా ఇచ్చింది ఏకంగా 98 to 120. సింగిల్ లార్జెస్ట్ పార్టీగా విజయ్ అక్కడ అధికారంలోకి రాబోతున్నారని యాక్సిస్ మై ఇండియా ఇచ్చింది. పక్కనే పొలిటికల్ ల్యాబొరేటరీ 10 స్థానాలే గెలవబోతోంది. దాంట్లో 2 నియోజకవర్గాల్లో పోటీ చేసిన విజయ్ కేవలం 1 నియోజకవర్గంలో గెలవబోతున్నారనే మాట కూడా పొలిటికల్ ల్యాబొరేటరీ చెప్పినట్టు తెలుస్తోంది. సో ఇది డిఫరెన్స్. ఇంత డ్రాస్టిక్ డిఫరెన్స్ ఉంటుందా? అది ఏ పొలిటికల్ సర్వే అయినా, ఏ ఎగ్జిట్ పోల్ సర్వే అయినా ఇంత చేంజ్ ఉంటుందా? ఇట్స్ నిజంగా ఒక షాకింగ్ సంఘటన అని చెప్పాలి. బికాజ్ 1-2 స్థానాలు అటు ఇటుగా ఉండొచ్చు. పొలిటికల్ ల్యాబొరేటరీకి, పీపుల్ స్ట్రాటజీకి, చాణక్య స్ట్రాటజీకి ఈ స్థానాల్లో 1, 2, 4, 5 పోనీ 10 స్థానాలు తేడా ఉండొచ్చు. కానీ వందల సంఖ్యలోనా? యాక్సిస్ మై ఇండియా కేవలం ఒకే ఒక్క స్ట్రాటజికల్ సంస్థ ఎగ్జిట్ పోల్ ఫలితాన్ని మాత్రం టీవీకేకి పాజిటివ్గా ఇచ్చింది. టీవీకే గెలవబోతుందనే మాటని పబ్లిక్ పల్స్గా చెప్పుకొచ్చే ప్రయత్నం చేసింది. అయితే గతంలో 2024 పార్లమెంటు ఎన్నికల్లో కూడా ఇదే యాక్సిస్ మై ఇండియా అనేటువంటి సర్వే సంస్థ బీజేపీ 400 పైచిలుకు స్థానంలో గెలవబోతుందనే మాట చెప్పుకొచ్చింది. 400 అభి 400 పార్ అనే రకంగా వాళ్ళు నినాదం కూడా చేసుకున్నారు. సో 400 పార్ అనే రకంగా నినాదం చేసుకున్నారు. సో అది ఫెయిల్ అయిపోయింది. 400 స్థానాల నుంచి కాస్త ఎన్డీఏ కూటమిగా ప్రభుత్వం ఏర్పాటు చేసే పరిస్థితికి వచ్చింది. 290 ఆ స్థానాలకి పరిమితం అయిపోయింది. సో 2024 పార్లమెంట్ ఎలక్షన్ సంబంధించి. సో ఇప్పుడు మనం ఇంకొక రిజల్ట్ కూడా చూస్తూ ఉన్నాం. డిఎంకే 92 to 110 యాక్సిస్ మై ఇండియా ఇచ్చింది. పక్కనే చాణక్య స్ట్రాటజీస్ 145 to 160. అన్నా డిఎంకేకి యాక్సిస్ మై ఇండియా ఇచ్చింది 22 to 30. అది అన్నా డిఎంకేకి చాణక్య స్ట్రాటజీస్ ఇచ్చింది 50 to 65. అండ్ టీవీకేకి 98 to 110, 120 యాక్సిస్ మై ఇండియా ఇస్తే తమిళనాడు చాణక్య స్ట్రాటజీస్ సంస్థ మాత్రం టీవీకేకి 13 to 18 అంటే 13 నుంచి 18 స్థానాలు. ఇక్కడ అన్నా డిఎంకే ప్లేస్లో డిఫరెన్స్ చూస్తూ ఉంటే 30 సీట్లు, అటు డిఎంకేకి 30 సీట్లు తేడా, టీవీకేకి మాత్రం ఏకంగా 100 సీట్లు తేడా. ఎంత డిఫరెన్స్ ఉండకపోవచ్చు. సో ఇంత డిఫరెన్స్ ఉంటే అంత ఈజీ ఏం కాదు. ఇంత డిఫరెన్స్ ఉంటే మరి పబ్లిక్ పల్స్ ఏ రకంగా యాక్సిస్ మై ఇండియా పస కట్టగలిగింది తెలీదు. బట్ ఒక్కసారి మీకు 2024 రిజల్ట్స్ కూడా నేను చెప్పే ప్రయత్నం చేస్తే యాక్సిస్ మై ఇండియా ఇచ్చింది ఏంటి, సో అక్కడ వచ్చిన రిజల్ట్ ఏంటి అనేది. యాక్సిస్ మై ఇండియా ఇచ్చింది మాత్రం 400 సీట్స్ దాటుతాయి అనేది ఒక సర్వే ఇచ్చింది. కానీ ఇక్కడ ఎగ్జాక్ట్గా వచ్చింది ఏంటో భారతీయ జనతా పార్టీకి 240, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్కి 99, సమాజ్వాదీ పార్టీ 37, తృణమూల్ కాంగ్రెస్ 29, టీడీపీ 16. అంటే నేను చెప్తోంది ఒకటే, ఇక్కడ యాక్సిస్ మై ఇండియా ఇచ్చినటువంటి సర్వే 2024 పార్లమెంట్లో చాలా దారుణంగా కొలాప్స్ అయిపోయింది. సో చాలా దారుణంగా కొలాప్స్ అయిపోయింది. సో ఆ రిజల్ట్తో కంపేర్ చేస్తే ఇప్పుడు ఈ రిజల్ట్ కూడా రిప్లికేట్ అవ్వదు అనే రకంగా తమిళనాడు ప్రజలు అనుకుంటూ ఉన్నారు. సో యాక్సిస్ మై ఇండియా ఇచ్చింది ఏంటి అప్పుడు 2024 అంటే ఎన్డీఏ బీజేపీ లెడ్ 400 సీట్స్ దాటబోతోంది అని ఇచ్చింది. 400 సీట్లు దాటబోతుందని ఇచ్చింది. ఇండియా అలయన్స్కి 150 సీట్లు దాటబోతున్నాయని ఇచ్చింది. ఇతరులు 8 నుంచి 20 స్థానాల్లో ఉంటారని చెప్పారు. ఎన్డీఏ వాజ్ ప్రిటెడ్ టు క్రాస్ 400. బట్ ఎగ్జాక్ట్ రిజల్ట్ ఎంత? ఇక్కడ బీజేపీ సాధించింది, ఎన్డీఏ కూటమి సాధించింది కేవలం 290 సీట్స్ మాత్రమే. 293 అంటే ఎంత డిఫరెన్స్ ఉంది? సుమారుగా 100, 120 స్థానాల డిఫరెన్స్ ఉంది. ఇంత డిఫరెన్స్ ఉండదు కదా.
సో యాక్సిస్ మై ఇండియా పైన చాలా విశ్వసనీయత ఉండేది బిఫోర్ పార్లమెంట్ ఎలక్షన్స్. బట్ పార్లమెంట్ ఎలక్షన్స్ తర్వాత కొంత విశ్వసనీయత కోల్పోయింది. మొన్న జరిగిన కొన్ని ఎలక్షన్స్ సంబంధించిన రిజల్ట్స్లో కూడా మహారాష్ట్రలో కానీ అక్కడక్కడ కొన్ని చోట్ల తప్పిదారిపోయింది. ఇప్పుడు తమిళనాడులో కూడా యాక్సిస్ మై ఇండియా సర్వే అనేది కరెక్ట్ అవుతుందో లేదో చూడాలి. బికాజ్ నేను ఎందుకు యాక్సిస్ మై ఇండియా గురించి ఇంతలా చెప్తున్నాను అంటే యాక్సిస్ మై ఇండియా చాలా పెద్ద స్ట్రాటజికల్ సంబంధించినటువంటి వ్యవస్థ, చాలా పెద్ద నెట్వర్కింగ్ ఉంది, చాలామంది హేమాహేమీలు దీంట్లో వర్క్ చేస్తున్న రకంగా గతంలో చాలా అద్భుతంగా చెప్పుకున్నారు. కొన్ని ఎగ్జాక్ట్ ఫలితాలు కూడా వచ్చాయి. కానీ తర్వాత పార్లమెంట్ ఎలక్షన్స్ నుంచి పూర్తిగా బోల్తా కొడుతోంది. ఇప్పుడు టీవీకేకి ఈ రిజల్ట్ ఇవ్వడం నిజంగా షాకింగే. టీవీకేకి ఈ స్థాయిలో రిజల్ట్ ఇవ్వడం అనేది నిజంగా షాకింగే. బికాజ్ ఏ సర్వే ఇవ్వండి యాక్సిస్ మై ఇండియా ఎందుకు ఇంతలా ఇచ్చింది అది ఒక షాకింగ్ సంఘటన. సో చూద్దాం మరి ఏం జరిగిందో. ఫైనల్గా పార్లమెంట్ ఎలక్షన్స్ తర్వాత నుంచి యాక్సిస్ మై ఇండియా విశ్వసనీయత కోల్పోయింది. ఇక్కడైనా గెయిన్ చేసుకోగలుగుతుందా? తమిళనాడు టీవీకే పార్టీ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా 98 నుంచి 120 వస్తాయనేటువంటి మాట అని చెప్పిన యాక్సిస్ మై ఇండియా ఇక్కడైనా తన విశ్వసనీయతని మళ్ళీ గెయిన్ చేసుకోగలుగుతుందా? నిజంగా టీవీకే విజయ్ గెలవబోతున్నారా? మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ చేయండి. రైట్. సో సీఎంగా టీవీకే విజయ్ కాబోతున్నారు అనేటువంటి ఒక సర్వే ఫలితాలను అయితే ఎగ్జిట్ పోల్స్ ఫలితాల ద్వారా యాక్సిస్ మై ఇండియా ఇచ్చింది. పీపుల్స్ స్ట్రాటజీ కానీ, చాణక్య స్ట్రాటజీస్ కానీ, పీపుల్స్ పల్స్ కానీ, చాణక్య స్ట్రాటజీస్ కానీ. సో నా దగ్గర ఒక బీకాన్ అనేటువంటి ఒక సంస్థ కూడా, బీకాన్ అనేటువంటి ఒక పొలిటికల్ స్ట్రాటజీలో ఎగ్జిట్ పోల్స్ సంస్థ కూడా తమిళనాడులో అటు విజయ్కి వచ్చేటువంటి స్థానాలు కేవలం అక్కడ ఆయన సాధించేది 10 నుంచి 18 స్థానాలు అనేటువంటి విషయంగా చెప్పుకొచ్చింది. ఎక్కడ కూడా విజయ్ గెలుస్తారన్న మాట ఎక్కడ వినిపించలేదు. కేవలం కొన్ని సర్వే సంస్థలు మాత్రమే, అది కూడా ఒక యాక్సిస్ మై ఇండియా మాత్రమే. సో ఒకసారి తమిళనాడుకు సంబంధించి బీకాన్ అనే సంస్థ కూడా ఇచ్చిన ప్రిడిక్షన్ చూద్దాం. దాంట్లో డిఎంకేకి 119 to 124 అని ఆ సంస్థ ఇచ్చింది. ఎన్డీఏకి 86 to 91 ఇచ్చింది. ఏఐడిఎంకేకి, ఇక టీవీకేకి 16 నుంచి 21 స్థానాలు అనేటువంటి మాటని బీకాన్ ప్రిడిక్షన్ ఇచ్చింది. సో ఒకసారి మనం ఆర్టీవీ స్క్రీన్ పై చూస్తున్నాం ఎగ్జిట్ పోల్ సర్వేలు. సో మ్యాట్రిక్స్ సర్వే, యాక్సిస్ మై ఇండియా, చాణక్య స్ట్రాటజీస్ మీరే గమనించండి. ఫస్ట్లీ డిఎంకే చూద్దాం. డిఎంకేకి మ్యాట్రిక్స్ ఇచ్చింది 122 to 132. అదే డిఎంకేకి యాక్సిస్ మై ఇండియా ఇచ్చింది 92 to 110. పక్కనే చాణక్య స్ట్రాటజీస్ ఇచ్చింది 145 to 160. సరే ఏఐడిఎంకే చూద్దాం. ఏఐడిఎంకేకి చాణక్య స్ట్రాటజీస్ ఇచ్చింది మ్యాట్రిక్స్ ఇచ్చింది 87 to 100. ఏఐడిఎంకే ఇచ్చింది 50 to 65, అది చాణక్య స్ట్రాటజీస్. సో మధ్యలో యాక్సిస్ మై ఇండియా 22 నుంచి 30 స్థానాలని ఇచ్చింది. ఇంత డిఫరెన్స్ ఉండదు. ఏ సంస్థ చేసినా మహా అయితే 10, 15, 20 స్థానాలు డిఫరెన్స్ ఉండొచ్చు. అది పొలిటికల్గా లేకపోతే ఇంకేదైనా ఆస్పెక్ట్లో వాళ్ళు చేసే సర్వే ఆధారితంగా ఉండొచ్చు. కానీ టీవీకేకి మ్యాట్రిక్స్ సర్వే 10 to 12 ఇస్తే యాక్సిస్ మై ఇండియా 98 to 120 ఇచ్చింది. ఇటు చాణక్య స్ట్రాటజీస్ 13 నుంచి 18 స్థానాలకి పరిమితం ఉన్న రకంగా ఇచ్చింది. సో ఫైనల్లీ May 4th రిజల్ట్స్ డే. ఇట్స్ ఎ బిగ్ డే ఫర్ 5 స్టేట్ ఎలక్షన్స్: అస్సాం, తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి అండ్ వెస్ట్ బెంగాల్. సో ఇప్పుడు ఈ 5 రాష్ట్రాల్లో వెస్ట్ బెంగాల్లో గవర్నమెంట్ మారబోతుంది అనే రకంగా మోస్ట్ ఆఫ్ ది పోల్స్ ఇచ్చాయి ఎగ్జిట్ పోల్ సర్వేల్ని. సో దాంట్లో వెస్ట్ బెంగాల్లో మమతా బెనర్జీని పక్కన పెట్టి బీజేపీ అధికారం రాబోతుందనే మాట. ఇక కేరళలో కూడా పినరయ్ విజయన్ని పక్కన పెట్టి అక్కడ కూడా అక్కడ యూడిఎఫ్ అధికారం రాబోతుందనే మాట. తమిళనాడులో డిఎంకే స్టాలిన్ మళ్ళీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారనేది మోస్ట్ ఆఫ్ ది పోల్స్ ఇచ్చాయి ఎక్సెప్ట్ యాక్సిస్ మై ఇండియా. అండ్ అస్సాంలో కూడా బీజేపీ గవర్నమెంట్ కంటిన్యూ అవబోతుంది అనేది ఇంకో మాట చెప్పుకొచ్చాయి. పుదుచ్చేరిలో సేమ్ గవర్నమెంట్ కంటిన్యూ అవబోతోంది. సో మారేదల్లా తృణమూల్ కాంగ్రెస్ అండ్ ఎల్డీఎఫ్ పినరయ్ విజయన్ మాత్రం తమ పదవులు కోల్పోబోతున్నారన్న మాట చెప్పుకొచ్చాయి. సో కొత్తగా టీవీకే విజయ్ తమిళనాడులో అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నారని యాక్సిస్ మై ఇండియా ఇచ్చిన సర్వే. సో మీరేమనుకుంటున్నారు? యాక్సిస్ మై ఇండియా సర్వే నిజం కాబోతోంది. టీవీకే విజయ్ తలపతి అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉందని మీరు అనుకుంటున్నారా? మీ అభిప్రాయం ఏంటి? లేదా మీ ఫ్రెండ్స్ ఎవరైనా తమిళనాడు, చెన్నైలో ఎక్కువగా ఐటీ ఎంప్లాయీస్ ఉంటూ ఉంటారు కదా, సో వాళ్ళ రియాక్షన్స్ ఎలా ఉన్నాయి, చుట్టుపక్కల ప్రజలు ఏమనుకున్నారు, సో వాళ్ళ అభిప్రాయం ఏంటో కూడా తెలుసుకోండి. అట్ ది సేమ్ టైం మీ అభిప్రాయం ఏంటో కూడా కామెంట్ చేయండి. Bringing the industry expertise to the classroom. KL deemed to be university. చిన్న చిన్న ఆనందాలు 35 ఏళ్లుగా నా జీవితంలో లేవు. 35 ఏళ్లుగా నేను డైపర్లలో బ్రతికాను. 6 సెంటీమీటర్ల ఫిస్టులా
నా మూత్రాశయంలో లీక్ కారణమైంది. ఎవరూ నాకు సహాయం చేయలేకపోయారు. ఏఐఎన్యూలో వైద్యులను కలిసే వరకు అక్కడ వారు రోబోటిక్ శస్త్రచికిత్సతో నాకు పరిష్కారం ఇచ్చారు. వారు నా ఆత్మవిశ్వాసాన్ని కూడా తిరిగిచ్చారు. Precision care makes it possible. The Center for Robotic Surgery at AINU